సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. సింగరేణి శాశ్వత ఉద్యోగికి బోనస్గా 1,95,000 రూపాయలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. సింగరేణి లాభాల్లో 34% 41,000 మంది శాశ్వత ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ప్రభుత్వానికి ఆత్మ వంటిదన్నారు. 10 ఏళ్లలో సింగరేణి సంస్థను వేలానికి దూరం పెట్టడం వల్ల 2 బ్లాక్లు గత ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయన్నారు. ఆ 2 బ్లాక్లను సైతం సింగరేణిలో భాగస్వామ్యం చేసేలా మార్గాలను అన్వేషిస్తున్నట్లు కార్మికులకు భరోసా ఇచ్చారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ను దీపావళికి పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు తెలిపారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆ వచ్చిన లాభాలలో శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే భవిష్యత్ పెట్టుబడుల కోసం 4,034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.